రెండవది సంబంధం లేకుండా ఉంచరు. మనకి సుషుప్తిలో ఎందుకు అంత హాయిని అనుభవించాము? జగత్తు లేదు, మనసు లేదు, ఇంద్రియాలు లేదు, కాలం లేదు, దేశం లేదు, వస్తువులు లేదు, ఏమీ లేకుండా పోయేటప్పటికి తనలో తాను ఉండేటప్పటికి ఎంత ఇదిగా ఉన్నాడో చూడండి. మరి నిద్రానుభవంలో కలిగినంత చూసారా సుఖదుఖ రాహిత్యమైన సుఖం, అంత స్వేచ్ఛ. మరి ఎందుకు కనిపించటం లేదు? మనం కల్పించుకున్నటువంటిది, మనం తయారు చేసుకున్నటువంటి జగత్తు, మన కన్స్ట్రక్షన్ ఇదంతా. మరి ఇలా ఎందుకు చేసుకోలేకపోతున్నాం అంటే అదే నువ్వు తయారు చేయడం బట్టి వచ్చింది. అది తయారు చేయలేదు కాబట్టి సుషుప్తి అవస్థ అనుభవము అలాగ ఉంది. తయారు చేయకు, కామ్గా ఉండు. ఎందుకు తయారు చేస్తాం? బయట అన్నా తయారు చేస్తుంటాడు, లోపలైనా తయారు చేస్తుంటాడు, ఎక్కడో తయారు చేస్తూనే ఉంటాడు. ఆ తయారు చేసే పని మానే చూడు అంతే. అందుకని ఏదైనా చూడగలిగితే గొప్పగానే, తయారు చేయడం గొప్పగానే కాదు. ఏంటి నీ తయారీ? అందువల్ల ఎప్పుడైనా సరే తయారు చేసే సుఖము, తయారు చేసేటువంటి ఆనందము, స్వేచ్ఛ, శాంతి అవన్నీ ఏం పని చేయవు. తయారు చేయకుండా ఉండాలి, కామ్గా ఉండాలి. అలా ఉంచరు జనాలు, ఉంచరు. నేను చూస్తున్నాను కదా, ఎక్కడైనా సరే ఆ పాడు చేసేవాళ్ళు వాతావరణాన్ని అంతా గందరగోళం చేసేయాలి. అది చూస్తుంటారు అన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. కాబట్టి లోకులైనా బాగా గుర్తుపెట్టుకోండి. పెద్ద తోట, సహజంగా పెరిగిన తోట ఉంటుంది అనుకోండి, ఆ తోటనంతా కొట్టేసి మళ్ళీ నేను గార్డెన్ పెంచాను అంటుంటాడు. ఉన్నదేమో కొట్టేసేసి ఏమిటిరా గార్డెన్ అంటే ఇంతంత మొక్కలు. అరే ఇదివరకేమో పెద్ద మొక్కలుండి ఆ మొక్కల కింద కూర్చున్నావు నువ్వు, నీడుండేది, సహజంగా ఉండేది. అవన్నీ కొట్టేసి ఏం చేశాడు? చిన్న చిన్న మొక్కలు పెట్టేసేసి ఇది చూడండి ఎంత బాగుందో వాతావరణం అంటాడు. నువ్వు ఇదివరకు ఉన్నదే బెటరు, దానంతా కొట్టేసేసి ఇవన్నీ చేర్చి దానిలో కూర్చోవటం ఏంటి? సహజంగా అనుభవించు, అది కదా. అలాగా సహజమైన అంతఃకరణ ఉంటుంది చూసారా, రాగద్వేషాలు లేకుండా, అలాంటి ఈతివాదులు లేకుండా, ఇష్టానిష్టాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, ఆ అంతఃకరణమే కరెక్ట్ అంతఃకరణ. అంతేగాని ఇవన్నీ ఏదో సిస్టమ్స్ అన్నీ పెట్టేసేసి లోపల ఇలా ఉండాలి అలా ఉండాలని చేసేసుకొని అంతఃకరణం అంతా పాడు చేసుకోవడమే అంతఃకరణలో ఆ రకమైనటువంటి సుఖ దుఃఖాది ద్వంద్వ దోషాలు చేరిపోయి ఉంటాయి. ద్వంద్వాలు మనమే చేర్చాం, అదివరకు ద్వంద్వాలు లేకుండానే ఉండేది అనమాట. అందుకనే వాళ్ళు అది వేరుగా చేసి శీతోష్ణాలని సుఖ దుఃఖాలు మాత్రం నిహితంగా పెట్టేసినారు. అందరికీ నిహితంగా ఉండేది. అసలు నిజంగా అప్పుడప్పుడు వచ్చేవి, అప్పుడప్పుడు వచ్చేదాన్ని ఎప్పుడు స్మరించుకుంటున్నాడు కదా, ఎప్పుడు ఆహ్వానిస్తున్నాడు కదా, ఎప్పుడు కర్తృత్వం పెట్టుకొని ఉన్నాడు కదా, అహంకారం పెట్టుకున్నాడు కదా. కాబట్టి ఎప్పుడూ కూడా వానికి సుఖ దుఃఖాలు అంటుపెట్టుకొనే ఉంటున్నాయి. యస్మాత్తే మాత్రాస్పర్శాదయ, మాత్రాస్పర్శాదులు అవి ఆగమాపాయన అని కూడా చెప్పాడు పాపం కృష్ణుడు. ఆగమాపాయన, ఆగమ అపాయశీల. ఆగమం అంటే రావడం, అపాయ అంటే పోవడం. ఆగమం అంటే అర్థం ఏంటి? రావడం. అపాయం అంటే వెళ్ళిపోవడం. శీలాహ స్వభావాలు ఉన్నాయి, స్వభావాలు కలిగినవి, వచ్చిపోయే స్వభావాలతో ఉన్నవయ్యే అవి అని చెప్పి. ఏది? మాత్ర స్పర్శ. ఎప్పుడు ఉండే మాత్రం కానే కావు. కానీ ఎక్కడ ఉంచుకుంటున్నాడు? ఎక్కడ వచ్చిపోయేటట్టుగా ఉన్నది చెప్పండి? బయట నుంచి మాత్రం వచ్చిపోయేగా ఉన్నాయి, కానీ ఉంచుకోవడం మాత్రం. అందుకనే ఎప్పుడైనా మనుషుల గురించి, ఆ మనుషుల యొక్క వాటి యొక్క వికారాలు, చేష్టలు, స్వభావాలు, గుణాలు అన్నీ కూడా లాకర్ సిస్టంలా దాచేస్తున్నాడు. ఎక్కడ? అందుకని నిత్యంగా ఉండిపోతున్నాయి వాడి దగ్గర, నిత్యంగా ఉండిపోతుంది. ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మన స్వరూప జ్ఞానమేమో అప్పుడప్పుడుగా తెలుసుకునేది, నిశ్చయం చేసేసుకోవాలి. ఏది? మన స్వరూప జ్ఞానం. నేనెవరు ఇంకా తెలిసే పనిలేదండి. ఇక దేవుళ్ళు గీవుళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని అప్పుడప్పుడు దర్శనం చేసుకొని స్మరించుకుంటే చాలు.
రోజు మన దగ్గరే ఉండి దేవుడు కానీ స్మరింపబడితే, అర్చింపబడితే మళ్ళీ అదొక గొడవ అయిపోద్ది వ్యవహారం. ఎందుకని అందుకని ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి కానీ ఎవరైనా సరే శివుడు కానీ కొండ మీద ఉండి బయట ఉండి ఉంటే బెటర్. ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూసేస్తుంటాం. ఇప్పుడు ఇంట్లోకి తెచ్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు రోజు చేసుకోవాల్సిందే పని. రోజు పని చేయాలంతే. ఎప్పుడు అర్చనలు, ఆరాధనలు, పాటలు, పద్యాలు ఇవన్నీ చేసుకోవాల్సింది. ఎక్కడో పెట్టుకొని ఉండకుండా ఇదేమిటయ్యా. మన గురించి మాత్రం ఎప్పుడు నిత్యమైపో ఉండాలన్నమాట జ్ఞానం. ఈ జ్ఞానం ఒక్కడే నిత్యం, మిగిలినవన్నీ అప్పుడప్పుడు. ఎప్పుడు పనికిరాదు. ఎప్పుడైతే మళ్ళీ ఏమైపోద్ది, ఇబ్బంది అయిపోద్ది. అదే వ్యవహారం, చాకరీ. దానివల్ల మనకు కలిగేది ఏమిటి? రాగద్వేషాలే కలుగుతాయి. రాగద్వేషాలే కలుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక తత్వజ్ఞానం రాగద్వేషాలు కలిగించదు. తత్వజ్ఞాన విచారం కానీ మనం పెట్టుకొని ఉంటే దానివల్ల రాగద్వేషాలు ఏం కలగవు. తత్వజ్ఞానానికి భిన్నమైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఏవైనా సరే, చివరికి కలుగుతాయి. ఏదైనా సరే ఎందుకు కలుగుతాయంటే, ఇట్లా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, ఇలా చేయాలని ఉంటాయి దాంట్లో. తత్వజ్ఞానంలో ఏం ఉండవు కదా. కాబట్టి ఆగమాపాయశీల స్వభావాలతో ఉన్నవేయా మాత్ర స్పర్శలు. అందుకని అనిత్యాహ అని చెప్పాను నేను. అనిత్యాహ అత తాన్ శీతోష్ణాదీన్. అందుకని ఆ శీతోష్ణాదులను తితిక్షస్వ, ఓర్చుకోను. ప్రసహస్వ తేషు, దాన్ని సహనంగా పెట్టుకోవయ్యా. వివేకంతో కూడుకున్న సహనం నువ్వు కలిగించుకోవయ్యా అన్న. ఎందుకు సార్? హర్ష విషాదంచ మాకార్షి ఇత్యర్థ. ఇక మీదట నువ్వు హర్షాన్ని కానీ విషాదాన్ని కానీ పెట్టుకోవద్దు. హర్షాన్ని కానీ హర్ష విషాదాలు. హర్షం ఉంటే ఏమొస్తుంది? విషాదం వస్తుంది తప్పనిసరిగా. అందుకని ఇప్పుడు ఎవరైనా సరే లోకంలో ఏదైనా సరే దుర్ఘటన జరిగింది అనుకోండి, వాళ్ళకి అంతకుముందు ఏముండాలి వాళ్ళకి చెప్పండి? హర్షం ఉండాలి. దుర్ఘటన జరిగితే ఏముండాలి? హర్షం ఉండాలి. ఏదైనా దుర్ఘటన జరిగింది, వాళ్ళు దుఃఖం అనుభవించే స్థాయికి వచ్చారు ఇప్పుడు అంటే అంతకు మునుపు సంతోషంగా ఉన్నారు, హర్షంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా షిరిడి సాయిబాబాకో లేకపోతే ఎక్కడికో తీర్థయాత్రలకు చేసేటప్పుడు కారు యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కుయ్యో మరో అని బాధపడుతుంటారు. యాక్సిడెంట్ అయిపోయి కాలు పగిలి, కాళ్ళు ఇరిగి, అది ఇరిగి, ఇది ఇరిగి. వాళ్ళని అడగండి, బాగా అందరూ ఉల్లాసంగా వస్తూ ఉన్నాము, ఇప్పుడు ఇలాగా అయిపోయింది అంట. అందుకనే ప్రతి దుర్ఘటన, ప్రతి దుఃఖము, బాధలు, దానికి ముందు హర్షాన్ని అనుభవించాడు, సుఖాన్ని అనుభవించాడు, సంతోషాన్ని అనుభవించాడు. అందుకని ఇవన్నీ కనిపిస్తాయి. అర్థమైందా? మరి ఎలా సార్ మీరు చెప్పేది అంటే, ఎవరైతే అంతకు పూర్వం హర్షాన్ని అనుభవించకుండా, అంటే దుఃఖం కూడా లేదు వాళ్ళకి, హర్షాన్ని అనుభవించకుండా, సుఖాన్ని అనుభవించకుండా, అవేమి సుఖము హర్షము అవేమి అట్లా ఏమి లేదండి, ఎప్పుడు మనం వివేకంతో ఉండాలి అన్నవాళ్ళు ఇక మీదట వాళ్ళు విషాదాన్ని అనుభవించాము, దుఃఖాన్ని అనుభవించాము, బాధలను అనుభవించాము అని మాట వరుసకైనా చెప్పరు వాళ్ళు. ఎందుకని చెప్పరు వాళ్ళు. అందుకని ఏదైనా జరగడం కాదు కావాలి, విషాదాన్ని మీరు పెట్టుకున్నారా లేదా ఈ విషయంలో అని చూసుకోవాలి. కాబట్టి జరిగిన ప్రతి ఘటనలో ఏం చూస్తున్నారు వీళ్ళు? విషాదాన్ని చూస్తున్నారు. అందువల్ల ఇదివరకు హర్షానికి గురయ్యి ఉన్నారు కాబట్టి ఇప్పుడు విషాదానికి గురయ్యారు. అందుకని మీకు ఏమైనా కష్టాలు వస్తే విషాదానికి గురవుతారా లేకపోతే హర్షానికి గురవుతారా? మరి ఇదివరకు ఏం అనుభవించినట్టు మీరు? హర్షాన్ని అనుభవించారనమాట. అందుకని ఆ మాట చెప్తారు మీరు, ఎంత మంచి పరిస్థితి పోయినాయి, అది పోయింది ఇది పోయింది అంటారు. వివేక్ ఏమంటాడంటే, నాకేం జరగలేదండి, మామూలుగానే ఉన్నాను. చూసారా? అంటే భౌతిక మార్పులు జరిగితే జరగచ్చు కానీ ఈ హర్ష విషాదాల యొక్క తాకిడి మనసులో ఉండరాదు. అది చెప్పడం ఇక్కడ. భౌతిక మార్పులు జరగచ్చు,
హర్ష విషాదాలకి తావు లేదు. అంటే మనసులో ఏం జరిగి ఉండాలి? ఆగమాపాయి అని పెట్టుకోవాలి, అనిత్యమని తెలుసుకోవాలి. అందువల్ల ఈ రకమైనటువంటి నిత్యానిత్య వస్తు వివేకం ఉంది కాబట్టి అంతఃకరణంలో వాళ్ళకి అది స్పృశించలేదన్నమాట, అస్పర్శ అయిపోయింది. ఏది? సుఖ దుఃఖాలు, ఇష్టానిష్టాలు అన్నమాట. అది బాగా గుర్తుపెట్టు. అందుకనే వాళ్ళ జీవితంలో ఏమిటి ఇక్కడ చదువు చూసింది ఏమిటయ్యా అని అడిగితే వాళ్ళు మేము ఈ లక్షణం కలిగి ఉన్నాము అన్నారు. ఏం లక్షణం సార్? ఆగమాపాయం తెలుసుకున్నాము, అనిత్యం అని తెలుసుకున్నాము, బాహ్య విషయాలను మనమే దాన్ని కోరుకొని మనసులో పెట్టుకుంటున్నామని తెలుసుకున్నాము. అందుకని మేము ఆ విధంగా అనుకోలేదు. అర్థమైందా? ఎవరికైనా ఈ సంసారాలకి మీరు బాగా పర్టికులర్గా చూస్తూ ఉండండి. ఎవరికైనా ఏదైనా జరిగింది అనుకోండి, బాగానే జరిగింది అంటుంటారు చూసారా, అనుభవిస్తారు అంటుంటారు చూసారా. ఆ తర్వాత నువ్వు నీ దగ్గర పుణ్యం లేకపోవడం బట్టి ఇలాగా అనుభవించావు, నీకు ఇన్ని రకాల బాధలు ఎందుకు వస్తున్నాయి, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ రకమైన నష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు పుణ్యం లేదు నీ దగ్గర. మరి పుణ్యం కోసం ఏం చేయాలి సార్ అంటే కర్మ చేయాలి, భగవంతుడు అర్చన చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, గుళ్ళు గోపురాలు తిరగాలి, అభిషేకాలు చేయాలి, అది చేయాలి, ప్రార్థనలు చేయాలి. ప్రార్థన చేయకపోవడం బట్టి, నమాజ్ చేయకపోవడం బట్టి, గుడి గోపురానికి వెళ్ళకపోవడం బట్టి నీకు పుణ్యం లేకపోయేటప్పటికి నీకేం జరిగింది? దుఃఖం కలిగింది, బాధలు కలిగింది, కష్టాలు కలిగింది అని అలాగా ముడిపెట్టేసి చెప్పేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారు? అలా. అదే వివేకం ఏమనుకుంటాడు? ఇవన్నీ లౌకిక విషయాలు, ఇవన్నీ దేహ విషయాలు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, పెద్ద విషయం ఏముంది, నా మనసులో వాటికి స్థానం లేదు, అవేం నేను పెట్టుకోను, దానికి ముడి వేసి పెట్టుకోను. ఇక్కడ ముడి వేసుకోవడం బట్టి బాధ వచ్చిందా, జరగడం బట్టి బాధ వచ్చిందా? ఒకదానికొకటి లింక్ పెట్టేస్తారు కదా, పుణ్యమని పాపమని. ఆ పుణ్యము పాపము చింత చేయడం బట్టి గొడవలు వచ్చేది. లేకపోతే భౌతికంగా ఉండే విషయాలని, మార్పులని గ్రహించుకోవడంలో తప్పే ఉంది. ప్రతిదానికి ఏదో ఒక ముడేసి కల్పన చేశా, అంతే కదా. మనం వాస్తు ముడి వేస్తుంటాము, ఇంకేదో ముడేస్తుంటాము, జాతకాలు ముడేస్తుంటాము, కర్మలు ముడేస్తుంటాము, భగవంతుడు అనుగ్రహం లేదు సరిగ్గా, దైవానుగ్రహం లేదని ఇట్లాంటి ముడేసేసేటప్పటికి మనకు నిజంగానే శోకము బాగా కలుగుతుంది. పరిస్థితిని ఉన్నదాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. బయట విషయాలు అవి నా లోపల విషయాలు కావని తెలుసుకుంటే ఆగమాపాయి అనిత్యము అని తెలిసిపోదు. ఇలా మూడేసుకునేటప్పటికి మనసులో ఆ రకమైన వికార భావం వచ్చేసి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనుషులు ఎప్పుడు శోకగ్రస్తులయ్యే ఉంటారన్నమాట. అని విడగొట్టుకోవాలని. ఏం జరిగినా సరే దేహ మార్పులు జరగచ్చు, దేహమే పోవచ్చు. కొంతమంది అంటుంటారు ముసలివాళ్ళు చనిపోయేటప్పుడు సడన్లీ చనిపోయిందండి, పుణ్యం బాగా లేక సరిగ్గా ఎవరు చూడలేదండి, ఇంకా ఒక సంవత్సరం బతికేది. ఇప్పుడు సంవత్సరం బతికి ఏం చేస్తుంది? ఇప్పుడు అమృతత్వమా? ఇది ఇంతకాలం అమృతత్వం రాలేదు, కానీ ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రాగా బతికేస్తే ఏమన్నా అమృతత్వం వస్తుందా, లేకపోతే ప్రజాపతి పదవి ఇంకొచ్చేస్తుందా? ఏం రావు కదా. అయిన ఉట్టివే అవన్నీ. అసలు అయిపోయిన తర్వాత శరీరం చాలించుకోవడం బెటరు. శరీరం చాలించుకోవడం బెటరు. ఎందుకు వచ్చా? పని అయింది కదా, ఇంకెందుకు? అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అది మనం ఎలా చేస్తుంటామంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా సరే మనకి డబ్బాలు వస్తుంటాయి కదా, అమూల్ స్ప్రే డబ్బాలు, అమూల్ డబ్బాలు అని ఖాళీ డబ్బాలు అయిపోతుంటాయి. నెయ్యి వాడితే, నూనె వాడితే, పాలు పిండి వాడితే డబ్బాలు ఖాళీ అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత పని అయిపోయింది అనుకోరు, ఇంకా దాంట్లో ఇంకేమైనా పోయించండి అనుకున్నట్టుగా ఈ ఉపాధుల్లో ఏదో ఒకటి పెట్టడం అనమాట. పని అయిపోయింది కదా, పారేయచ్చు కదా, అయిపోయింది కదా, దేని పని అనుకోరు. ఆ డబ్బాల్లో వేరే వస్తువులు ఎలా మారుస్తామో అలాగే ఈ పని పూర్తి అయిపోయినటువంటి ఈ ఉపాధులకి ఇంకోటి ఏదో తగిలించటం పని. అదే పనిగా అయిపోయింది కదా అని అనుకోమన్నమాట. అలా అందుకని చూసారా, ఈ ఉపాధులు అనే ఏదో ఒక రకమైనటువంటి తెచ్చుకొని వస్తున్నాయి మళ్ళా.
శీతోష్ణాదీన్ సహత కిం స్యాత్ ఇది శృణు అని చెప్పేసి. సో మంచి పాయింట్ ఇది. ఇది ఒక సింపుల్గా చెప్పేయండి, రేపటి నుంచి ఇక్కడ చెప్తాం. ఇది చూసారా, శీతోష్ణాదుల్ని ఇప్పుడు స్థూల శరీరాన్ని గురించి చెప్పారు, సూక్ష్మ శరీరాన్ని గురించి కూడా చెప్పారు. స్థూల శరీర ధర్మాలు, సూక్ష్మ శరీర ధర్మాలు అవన్నీ కూడా చూసారా, అవన్నీ మార్పులతో కూడుకొని ఉన్నాయి, ఆగమాపాయితో కూడుకొని ఉన్నాయి, అనిత్య విషయాలు. వీటిని తెలుసుకున్నట్లయితే సాక్షి మాత్రంగా, ద్రష్ట మాత్రంగా, నిర్వికారంగా, నిత్యంగా మనము ఉంటాము. అన్నిటినీ ఎదుర్కొని స్థిరమైన ప్రజ్ఞ కలిగి, అదే మోక్షం అన్నమాట. అందుకని ఈ 14వ శ్లోకం తర్వాత మోక్షాన్ని గురించి ఒక మాటలో చెప్పేసినారు. సరే, అంతఃకరణాన్ని మనం అతిక్రమించుకొని అంతఃకరణ ధర్మాలకు మనం సాక్షి మాత్రంగా, నిర్వికల్పంగా, ఆ విధంగా మనం ద్రష్ట మాత్రంగా ఉండి అన్ని అంతఃకరణ లక్షణాలు, దేహ లక్షణాలు, ఇంద్రియ లక్షణాలు, విషయ లక్షణాలు, బాహ్య లక్షణాలు, అనాత్మ లక్షణాలను తెలుసుకొని కానీ మీరు ఉంటే అప్పుడు మీరు ముక్తుడై ఉన్నారు. అందుకనే 15వ శ్లోకంలో ఫినిషింగ్ ఇచ్చారు అక్కడ. ఎం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభాం సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అది మంచి పాయింట్ చూసారా. ఎం హి న వ్యథయంతి ఏతే, ఎవడైతే, ఎం హి అంటే ఎవడైతే, ఏ బుద్ధిమంతుడైతే, ఏ ముముక్షువైతే, వివేకైతే, చూసారా, ఏతే సుఖ దుఃఖం, ఏతే అంటే సుఖదుఖాల విషయంగా నా వ్యథయంతి, వ్యథకి గురికాడో. వ్యథ అంటే అర్థం ఏంటి? బాధకి, దానికి ఆ యొక్క ఇబ్బందికి, వాటి యొక్క సమస్యకి గురి కాకుండా ఉంటాడో ఎవరైతే, వాడు హే అర్జున పురుషం పురుషర్షభ, పురుషులలో ఋషభము లాంటి వాడు పురుషర్షభ. చూసారా, పురుష ఋషభ, మనుషులలో వాడు ఉత్తమమైన మనిషి అండి, గొప్ప మనిషి అండి వాడు, మంచి గట్టివాడు, వాడు జ్ఞాని, ధైర్యవంతుడు, ధీమా అని చెప్తాం కదా, అట్లాంటి వాడు. దేనికి వ్యథ చెందకుండా ఉండడం? సుఖ దుఃఖాలు. అందుకనే వాడు, ఎందుకు సార్ అట్లా మీరు అన్నారు అంటే చెప్తున్నాడు, సమదుఃఖ సుఖం, దుఃఖ సుఖం సమహ అయితే. సుఖ దుఃఖాలు సమమైనవేనండి, రెండు మనకు మంచిని చేసేవి ఏం కావు. చాలామంది ఇట్లా ఏమనుకుంటారంటే సుఖ దుఃఖాలని సమంగా చేసేసినాడు. ఏంటి సమంగా చేసేది? వాళ్ళు ఏం చేసుకున్నారంటే దుఃఖం ఎంత సమస్యో, నీకు ఇబ్బందో, కష్టమో, బాధో, అంతే సుఖం కూడా అన్నారు అనమాట వాళ్ళు. అందుకని ఎప్పుడు కూడా సుఖయత్నాలు చేయొద్దు. దుఃఖయత్నం ఎలా చేయవు నువ్వు, సుఖయత్నాలు కూడా చేయొద్దయ్యా. సుఖ దుఃఖ రహితంగా పెట్టుకొని నీ బుద్ధిని, మంచి బుద్ధి అది. సుఖ దుఃఖాలని ఆహ్వానించుకో. అది కాబట్టి దుఃఖం ఎంత చేటో సుఖం కూడా అంతే చేటు. అందువల్ల నాకు సుఖం సుఖం అని పరుగులు నీకు లేనిపోని ఇబ్బందులు పడతావు. ఇప్పుడు మీరు ప్రపంచంలో చూసేవన్నీ కూడా సుఖము ఈజ్వల్ టు, చూసారా, సుఖము ఈజ్వల్ టు దుర్ఘటన, దుఃఖము, బాధలు, వ్యథలు, కష్టాలు, నష్టాలు, అన్నీ పోయింది అని చెప్పేస్తుంటారు. దేన్ని ఈజ్వల్ టు. మేము ఇలాగ బీచ్లోకి పోయాము ఆడుకునేదానికి, మా పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళాము, అది సుఖము అక్కడ ఆడుకోవడం అన్నాడు. అంతే, ఏమైంది? తేలుతూ వచ్చాడు, చచ్చిపోయి.
ఈ పిల్లలందరూ కుర్రకారంతా అందుకే కదా పరుగులు తీసేది. మునుగుదాం అని పోయేది, మునిగేది, మునిగిపోయేది, వచ్చేది సుఖం. అట్లాగా ఈ కార్తీక మాసాలు వచ్చినా వీళ్ళతో సమస్య. ఏదైనా వచ్చిందంటే దసరాలు వచ్చినా సమస్యే, చవితి వచ్చినా సమస్యే, ఇంకేది వచ్చినా సరే సమస్యనండి. వెంకటేశ్వర స్వామి సమస్య వీళ్ళకి, షిరిడి సాయిబాబా సమస్యే, ఇక రోడ్డు మీద పోవడం సమస్య వీళ్ళు. ఎందుకని? సుఖం ప్లస్ కదా, సుఖం కొరకు కదా వీళ్ళు వెళ్ళేది, అందుకని సమస్య. ఆ సుఖము అని వెళ్లకుండా గడప నుంచి బయట అడుగు పెట్టామంటే, లోపల గుమ్మంలో నుంచి బయట అడుగు పెట్టామంటే ఈ యతనం ఉండకూడదు. ఏ ప్రయత్నం? సుఖ యతనం ఉండకూడదు. అలాగా అంతఃకరణలో నుంచి ఇంద్రియాల్లోకి మనం తొంగి చూసామంటే ఏముండకూడదు? సుఖ యతనం ఉండకూడదు, సుఖ ప్రయత్నమే ఉండకూడదు. చూసారా? అందుకని మొట్టమొదట దుఃఖం పుట్టిందా సుఖం పుట్టిందా? సుఖమే ఆకర్షించుకుంది, సుఖమే పుట్టింది మనసులో. సుఖం ఆకర్షింపబడింది కాబట్టి సుఖం పుట్టింది అన్నమాట మనసులో, సుఖయత్నం పుట్టింది. అందుకని దాని రిజల్ట్ ఏమైంది? దుఃఖం. కాబట్టి తర్వాతది దుఃఖం, దుఃఖానికి పీఠం తర్వాతే. ముందు పీఠం ఏంటి? సుఖం ఆకర్షణే, సుఖమే కల్పన జరిగింది. అందుకని ఆ ఆకర్షణతో కూడుకుందే కానీ సుఖము నిజంగా ఆత్మ నుండి ఆవిర్భావం అయింది మాత్రంగానే కాదు. ఆత్మ నుండి సుఖం అనే పొంగు రాదు. పాల నుండి అయినా పొంగు రావచ్చేమో కానీ, దేంట్లో అయినా నురుగు రావచ్చేమో కానీ, సముద్రంలో నురుగు రావచ్చేమో కానీ, ఆత్మలో మాత్రం సుఖం అనేది, ప్రియం అనేది, పొంగు, నురుగు, ఆవిర ఏమీ లేవు. అగ్ని నుండి రవ్వలు లేస్తుందేమో కానీ సుఖం అనేటువంటి రవ్వలు ఆత్మ ఎందు లేవనే లేవు. అది నిస్తరంగమైన సుఖం. ఆ స్తరంగాలు లేవు, దానిలో ఆవిరులు లేవు, ఆర్భాటాలు లేవు, గంటరగోళాలు లేవు. ఆ జ్ఞానంతో నువ్వు ఉండరా బాబు అంటే బయట విషయాలు చూసుకొని ఫాలో అయిపోయి అది ఇది అని చెప్పేసి సుఖం అనేటువంటి ఆకర్షణ బుద్ధి కలిగి వీడు ప్రయత్నం చేసేటప్పటికి తద్ రిజల్ట్ ఏమొస్తుంది అంటే దుఃఖం వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు దుఃఖాన్ని అనుభవించిన వాళ్ళు, నష్టాలని, బాధల్ని, దుర్ఘటనలు అనుభవించిన వాళ్ళంతా సుఖయత్నం కొరకే. వాడు కానికి పాపం పోయినా, లేకపోతే స్వర్ణ దేవాలయానికి పోయినా, ఏది పోయినా సరే దుఃఖాన్నే అనుభవించుకొని వస్తున్నాను అనమాట. అది బాగా గుర్తుపెట్టు. ఎవడు ఏం పొందింది ఏమి మాత్రం ఏమి లేదు, నష్టపెట్టుకొనే వస్తున్నారు. బయట ఈ నవద్వారపురం నుండి ఒక అడుగు బయటకు వేసాడంటేనే వీడికి వచ్చింది చేటు. అలాగే నవద్వారం నుంచి బయటకు వేసినా, ఈ 2 గుమ్మాల ఇళ్ళ నుంచి బయటకు వేసినా, ఈ రోడ్డు మీద అడుగు పెట్టినా, ఈ ఊరు దాటినా, ఎక్కడికి వెళ్ళినా సరే వీడు సుఖమనే ప్రయత్నంలో మాత్రం వెళితే మాత్రం ఏం తీసుకొస్తాడు? దుఃఖం సంచి నిండా నింపుకొస్తాడు. ఆ సంచి ఖాళీగా పట్టుకెళ్ళాడు వెళ్ళేటప్పుడు, సుఖం అనేటువంటి స్లిప్ వేసుకొని, సుఖం అనే స్లిప్ వేసుకొని సంచిలో బజార్కి వెళ్ళాడు. కానీ దాని నిండా నింపుకొచ్చింది ఏమిటి? దుఃఖం. అదే వెచ్చాలన్నమాట. అది ఎన్ని వెచ్చాలు పట్టుకొచ్చుకున్నాడో చూడండి. ఏమేమి వెచ్చాలని అడిగించుకోండి. భార్య దుఃఖం, భర్త దుఃఖం, పిల్లలు దుఃఖం, బంధువులు దుఃఖం, మిత్రులు దుఃఖం, శత్రువులు దుఃఖం, అన్ని దుఃఖం, రోగాలు దుఃఖం అన్నీ పట్టుకొచ్చుకున్నాడు అనమాట. దేని నిండా? సంచి నిండా. ఎందుకురా ఇలాగ అయిందంటే నువ్వు అపార్థం చేసుకొని స్పర్శలుగా చేసుకున్నావు ఇవన్నీ. అస్పర్శగా నువ్వు ఉంటే ఇవన్నీ అంటుతాయా అనమాట. కాబట్టి సుఖ దుఃఖాల సమం అనగానే రెండేనయ్యా. అంతఃకరణలో పుట్టినవి, అవిద్య చేత కల్పింపబడినవి, బాహ్య విషయాలు, అనాత్మ విషయాలు అని తెలుసుకోవడమే సమం అనమాట. సుఖ దుఃఖాల సమం అంటే అర్థం ఏంటి? అవిద్య విషయాలే అని తెలుసుకోండి. సమం అలాంటి వాడు ధీరుడు. సహా ధీర అమృతత్వాయ కల్పతే. అమృత స్వరూపుడు, మోక్షాన్ని పొందినవాడు, మోక్షానికి అర్హుడు, సమర్థుడు వాడు అని చెప్పేసి. దేన్ని లెవెల్ చేసి పారేసినాడు? సుఖ దుఃఖాలని. దేన్ని ఏ లెవెల్ చేశాడు? అవిద్యాని లెవెల్ చేసి పారేసాడు. ఇది అవిద్యే, బాహ్య విషయాలే, అనాత్మ విషయాలే అని తెలిసేసుకున్నాడు అనమాట వివేకంతో. అందుకని వాడు
ఆ ప్రకారంగా అమృతత్వాయ కల్పతే. చూసారా, ఫినిషింగ్ ఇచ్చారు 15లో. చూసారా, మోక్ష విషయం చెప్పేశారు. ఇది ఒక్కటి అంతఃకరణను దాటి అంతఃకరణంలో ఉండేటువంటి ద్వంద్వాలని ఈ ప్రకారంగా వివేకం చేసి తెలుసుకున్నట్లయితే వాడు మోక్షాన్ని పొందినవాడు సమర్థ అని చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ విచారం చేస్తారు, సత్తు అసద్వివేకం చేస్తారన్నమాట. దేని నుండి? 16వ శ్లోకం నుండి సదసద్వివేకం అంటారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావ. చాలా వస్తువుల్ని ప్యాచింగ్లు ఉండి కూడా వాడుకుంటుంటాం కదా. కుర్చీలు పోయి ఉంటాయి, ఏదో దానికి చిన్న మేక కొట్టో అలా చేసుకొని వాడుకుంటుంటాం. అలా ఇళ్ళు ఏదైనా ప్యాచింగ్లు ఉంటాయి, ఏవి అవ్వకుండా ఉండవు. ఇట్లా శరీరానికి ఏదన్నా వచ్చినా కూడా గొప్పగా ఏదో చేసేయాలి దానికి అని అనుకోకూడదు, మళ్ళీ నూతనం అయిపోవాలని అనుకోకూడదు. ఏదో కొద్దిపాటి ట్రీట్మెంట్ చేయాలి కానీ అతి సైన్స్కి పోకూడదు. పోతే మన దగ్గర ఉండేవన్నీ వదులుతాయి, మన దగ్గర ఉండేవన్నీ వదులుతాయి. ఎక్కడో 200 అడుగులు లోతులు ఉండేటువంటి 100 లీటర్ల నీళ్ళ కోసం అంత ఖర్చు పెడితే చివరికి అవన్నీ ఆ 100 లీటర్ల తర్వాత ఏమైపోద్ది, అవన్నీ ఆ బోరింగ్ వేస్ట్ అయిపోద్ది. అట్లాగే ఈ శరీరంలో కూడా ఏమి ఉండవు, కొంత ఏజ్ అయిన తర్వాత ఏమి ఉండవు. అలా వాడుకోవాలంతే, అలా వాడుకోవాలంటే. అంతేగాని మనకేంటంటే మన పనికి ఇబ్బంది లేకుండా వాడుకోవాలి, మనం చేసే పనికి ఆటంకం లేకుండా వాడుకోవాలి. అంతేగాని నిత్య నూతనంగా ఉండాలి శరీరంతో అని ఆ భావన పెట్టుకుంటే మాత్రం ఇదిగో ఇది తప్ప. ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడమే, ఎవరికి డాక్టర్లకు పోయటమే అవుద్ది. ఇప్పుడు ఆ ప్రసాద్ గారికి అన్ని లక్షలు ఖర్చు పెట్టారు, ఏముంది ఇంటికి తీసుకొచ్చి అలా పడుకోబెట్టి సేవ చేసుకోవడమే కదా. విగ్రహానికి చేసినట్టుగా చేశారు పాపం, ఏం లాభం? ఇబ్బంది కదా, ఆయనకి ఇబ్బంది, చేసే వాళ్ళకి ఇబ్బంది. అందుకనే పూర్వీకులు ఏమన్నా వస్తే ఏదో పోద్దులే అని అలా ఉండేవారు, 2వ రోజు వెళ్ళిపోయేవాడు అబ్బాయి, అంతే. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మరమ్మతులు చేసి ఇలా చేస్తే ఇప్పుడు ఆ మరమ్మతు అలా పడి ఉంటుందంటే మంచం మీద వేసుకొని అలాగా మనం సేవ చేసుకోవాల్సింది తప్ప ఇంకేమి లాభం. అనవసరంగా అవన్నీ చేయకూడదు. ఈ డాక్టర్లకి ఏంటంటే వాళ్ళ వాళ్ళ పాండిత్యాన్నంతా ప్రయోగం చేసేస్తారు, ప్రయోగాలు చేస్తారు. అక్కడ అయ్యేది ఏముండదు అసలు, అనవసరం అవన్నీ. ఇప్పుడు ఎవరైనా చూసుకోవాలండి, మీరు డాక్టర్ల దగ్గర హాస్పిటల్స్ నుంచి బయటకు వచ్చి బాగా తిరిగేవాళ్ళు, బాగా ఎదురుకులాగా ఉండేవాళ్ళు ఎవరు కనిపించరు. కూర్చునేవాళ్ళు, పడుకునేవాళ్ళు, కుంటుతూ ఉండేవాళ్ళు కనిపిస్తారు, అంతేగాని అంతే అంతే. వాళ్ళ దగ్గర పోతే ఇంకా పెంచడం, ఏదో ఆరోగ్యం బాగా ఉండి ఏదో కాళ్ళు ఎరగడం చేయడం అది అంటే అది వేరే సంగతి. అంతేగాని ఇంకా గుడ్డికి సంబంధించినవి అట్లాంటి కొన్ని రోగాలు ఉంటాయి అన్న. భగవద్గీత 2వ అధ్యాయంలో ఇంతవరకు కూడా 14, 15 శ్లోకాలు, అంటే 13, 14 2 శ్లోకాలలో అంటే ఈ 2 శ్లోకాలలో స్థూల శరీరము సూక్ష్మ శరీరాన్ని గురించి వివేకం చేశారనమాట. స్థూల శరీర ధర్మాలు, సూక్ష్మ శరీర ధర్మాలు. అందుకని స్థూల శరీర ధర్మాలు అనగానే అవి అవయవాలతో ఉంటాయి, వికారాలు చెందుతుంటాయి, ఆ పెద్దదవుతుంది చిన్నదవుతుంటుంది శరీరం. అప్పుడప్పుడు పెద్దదైపోతుంది, అప్పుడప్పుడు చిన్నదైపోతుంది. ఆకుంచనం ప్రసార లక్షణం అనమాట. అంటే బుడకలాగా బెలూన్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా. అందుకని కొంతమంది చూసాం ఇంత లావుగా ఉండేవారు బాగా ఏమిటిలాగా బక్క చిక్కిపోయారంటే అది రోగంతో కొట్టుకుపోయింది. అనేక రోగాలు వచ్చి కొట్టుకుపోయి ఇలాగ బక్క చిక్కిపోయి ఉంటారనమాట. లేకపోతే కొంతమంది ఎవరైనా బాగా
బక్కచిక్కి ఉండి స్థూలం అయిపోతుంటారు. అలా ఇంద్రియాలు అలాగే ఇవన్నీ కూడా శరీర లక్షణం పెద్దదవడం చిన్నదవడం ఇట్లాగా రకరకాల మార్పులు ఉంటాయి. ఈ లక్షణంతోనే బాల్య యవ్వన కౌమారాదులన్నీ కూడా కలుగుతుంటాయి. అలాగే మనోలక్షణం కూడా అంతే. సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ద్వంద్వాలు ఇవన్నీ కూడా మనసుకి వచ్చి పోతూ ఉంటాయి అన్నమాట. మనసులో కలిగేవి బయటికి కనిపించవు కానీ తనకే అనిపిస్తుంటాయి. దేహంలో కలిగేది అందరికీ తెలుస్తుంటుంది, మనకి తెలుస్తుంటుంది, అందరికీ తెలుస్తుంది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అది కూడా అనుభవమే, ప్రత్యక్ష అనుభవమే. కానీ వానికే, ఎవరికి? తనకే. ఎవరి మనసులో కలుగుతాయో వానికి అన్నమాట. రెండు మార్పులు చూశాడు కదా, తనలో మార్పు చూశాడు, తన యొక్క శరీర మార్పులో చూశాడు. కాబట్టి రెండు కూడా దృశ్యాలు కాబట్టి దృక్కు ఒకటే సత్యం, చూసేవాడే సత్యం. మనసు ఈ యొక్క దేహము, ఇంద్రియాలు, విషయాలు అసత్యం, దృశ్యం కాబట్టి దాన్ని పట్టుకొని నేను నాది అనుకోవద్దు. అదే నా సొంతం.